కాకినాడ ఏపీఎస్పీ వద్ద గల రేస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే ఆరాధన కార్యక్రమం జరిగింది. చర్చ్ పాస్టర్ మూర్తిరాజు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేసి వాక్య పరిచర్య చేసి గుడ్ ఫ్రైడే సందేశం అందించారు. ఈ సందర్భంగా మూర్తిరాజు మాట్లాడుతూ లోకల్లో సమస్త జనుల పాపక్షయం కోసం ప్రభువైన యేసుక్రీస్తు శిలువపై రక్తం చెందించి మరణం పొందిన 3వ రోజు తిరిగి లేచిన నిజమైన దేవుడని యేసుక్రీస్తు ప్రభువును కొనియాడారు. లోక రక్షణకు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలన్నారు. కార్యక్రమంలో రేస్ ఆఫ్ పీస్ వర్షిప్ సెంటర్లో సంఘస్థులు, విశ్వాసులు, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. దేవుడు మనుషుడిగా ఈ లోకంలో నీకోసం జన్మించాడు, నీకోసం జీవించాడు, నీకోసం మరణించాడు. ఆ మహానుభావుడు నీకు రక్షణ ఇవ్వడానికి సంసిద్ధుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సిలువలో మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు. రెండవ మాట మనం చూసాం, నేడు నీవు నాతో. మూడవ మాట మనం చూద్దాం. మూడవ మాట, అమ్మా యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుంటూ చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. ఈ మానవ బంధము, ఆయన మానవుడిగా ఈ లోకములో జన్మించాడు, జీవించాడు అనడానికి రుజువులు ఇక్కడ ఏర్పడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది ఒక గొప్ప బాధ్యతగా మనం చూస్తున్నాం. ఈ మూడవ మాటలో చాలా శ్రేష్టమైన బాధ్యత మనకి కనబడుతుంది. తల్లికి ఆదరణ, శిష్యునికి ఆధిక్యత, ఈ రెండు విషయాలు మనం చూస్తాం. తల్లికి ఆదరణ ఇస్తున్నాడు. ఆమె కుమిలి కుమిలి ఏడుస్తుంది. తన సొంత కొడుకు, తన కుమారుడు ఇంత అన్యాయంగా ప్రజల చేత ఇంత అన్యాయంగా ద్వేషించబడుతున్నాడు, దూషించబడుతున్నారు. ఇవన్నీ చూసి తల్లి హృదయం తల్లడిల్లిపోయింది.